ఇలా జపించారో, మననం చేశారో, అధ్యయనం చేశారో, స్వాధ్యాయాన్మా ప్రమద అంతే ప్రామాణికంగా నేటికి గరుడ గమన తవ అన్న ఈ కీర్తన, ఈ భజనను కోట్ల మంది తిలకించడం, వినడం, మననం చేయడం, ఇందువల్ల సనాతన వైదిక సంప్రదాయానికి మూల బీజం భక్తి తత్పరత. మనందరిపైన కూడా మహత్తరమైన ప్రేమతో అనుగ్రహించినటువంటి కృతి గరుడ గమన తవ చరణములే. ఈ విశ్వమంతా కూడా శ్రీమన్నారాయణ పరతత్వం. భక్తి తత్పరతతో మనస్సు నిండా ఆ స్వామిని నింపుకొని రెండు చేతులో జోడించి శ్రీమన్నారాయణ, ఆపద మొక్కులవాడ, అనాథ రక్షక, దీనజన బంధు అంటూ నమస్కారం చేస్తే చాలు. నారాయణ ఏవేదగుం సర్వం నద్వితీయోస్తి కశ్చిత్ సవిష్ణురే భవతి. ఈ వైదిక ధర్మాన్నే నారాయణ స్వరూపంగా శృంగేరి పీఠాధీశ్వరులైనటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారు గురువరేణ్యులు మనలను ఈ విధంగా అనుగ్రహించడం మన పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలి. అద్భుతం. చూసాం కదండి, అనేక మంది ఆధ్యాత్మికవేత్తలు కూడా ఇదే విషయాన్ని, అంటే ఆ శంకరుల నుంచి వచ్చినటువంటి నారాయణ స్తుతిని ఎంత అద్భుతంగా, దాని గురించి ఎంత భాష్యం చెప్పినా తక్కువే అవుతుందని చెప్తున్నారు. మీరు ఒకసారి మనం ఆలోచిస్తే కనుక ఈ శంకరులు, మనకి భారతీ తీర్థ వారు శంకరులనే సంబోధించవచ్చు వారిని. వారు ఉద్బోధించినటువంటి అనేకమైనటువంటి స్తోత్రాలు, తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నింటిలోని దీనికి మాత్రమే ఇంత ప్రాచుర్యం రావడానికి కారణం ఏంటంటారు? అంటే ప్రజల్లోనికి ఇంతగా చొచ్చుకుపోవటానికి ప్రధాన కారణం ఏంటంటారు? అంటే ప్రతి ఒక్క అక్షరము జనాల లోపలికి చొచ్చుకుపోయేటటువంటిదే. అందులో అర్హతని అనుసరించి అందులో ఉండేటటువంటి కొంతమందికి రాగము నచ్చచ్చు, అర్థము భావము దగ్గరికి వెళ్ళేటటువంటి వాళ్ళు తక్కువ మంది. కాబట్టి ప్రధానమైనటువంటిది ఇందులో మనం చెప్పుకోవాల్సింది, సాక్షాత్తు భారతీ తీర్థస్వామి వారు ఈ కీర్తన అంత నిల్చుండడానికి స్వాధ్యాయ ప్రవచనేచ నిరంతరం నారాయణ 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 తప్ప ఇంకో మాట అనరు వాళ్ళు. నారాయణ 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 అంతే. అంత నారాయణ శబ్దాన్ని చెప్పిన వారు ఈ స్తోత్రాన్ని చెప్పినప్పుడు ఆ ప్రవచనము అలా నిల్చొని ఉండిపోతుంది హృదయం లోపల. దీంట్లో అనుమానం ఏమీ లేదు. ఇందులో గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి, అక్కడ ఎంత అద్భుతమైనటువంటి చూడండి, ఆ చరణ కమలాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా మనసి లసతు, ఎప్పుడు ఆ మనస్సు లోపల ఆ వెలుగుగా అట్లా ఆ వెలుగుతోటి కూడినటువంటివి ప్రతిష్ఠితమై ఉండాలి అంటున్నారు. ఇక్కడ మనకి తెలిసేటటువంటి విషయం ఏమిటి అంటే, ఒక్క 3 అంశాలు గనక తెలుసుకుంటే ఆ పద పద్మాలకు అంత ప్రాధాన్యత ఇచ్చారు. నారాయణుడే గురువు, దీంట్లో అనుమానం లేదు. దీని గురించి ఒకవేళ ఎవరైనా భాష్యం చెప్పాలనే ప్రయత్నం చేస్తే మళ్ళీ భారతీ తీర్థస్వామి వారు తప్ప ఇంకెవరూ వ్యాఖ్యానం చెయ్యలేరు. అందుకనే శృంగేరి పీఠంలో తప్ప ఇంకా ఎక్కడా లేదు. వ్యాఖ్యాన సింహాసన పీఠము అని ఒక పీఠం ఉంటుంది, దాన్ని అధిష్ఠిస్తారు అక్కడ ఉన్నటువంటి జగద్గురువులు. ఈ వాక్యము ఇంకా ప్రపంచంలో ఎవ్వరికీ కూడా సంబంధించినటువంటిది కాదు. ఆ పీఠాన్ని ఎక్కారు కాబట్టి వారు మాత్రమే దీని మీద వ్యాఖ్యానం చేయగలరు, ఇంకా ఎవరూ చేయలేరు. ఇది కాబట్టి ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ జగద్గురువుల యొక్క పదపద్మాలకి సాష్టాంగ నమస్కారాలు తెలుపు